అగ్నితత్వ రాశులు అంటే ఏంటి? అగ్నితత్వ రాశులు అంటే మామూలుగా మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి 3 రాశులని కూడా అగ్నితత్వ రాశులు అంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా అగ్నితత్వ లక్షణాలు కలిగి ఉంటారనేది నిజం కాదనమాట. మీ జాతక చక్రంలో ఎక్కువ గ్రహాలు కనుక మీరు కౌంట్ చేసినప్పుడు మేషం, సింహం, ధనుస్సు ఈ రాశుల్లో కనుక ఉంటే మీది అగ్నితత్వానికి చెందిన రాశి అనమాట. ఈ రాశుల వారు ఏంటంటే చాలా వరకు నాయకత్వ లక్షణాలు ఉంటాయన్నమాట. తమ మాటే ఎదుటి వాళ్ళు వినాలని ఎక్కువగా కోరుకుంటారు. బోళా శంకర్లు అనమాట. మీ అంతవారు లేరు అని ఎవరు పొగిడితే చాలు వారి కోసం ఏమైనా చేయడానికి వెనకాడరు అనమాట. ఇంతకుముందు వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టినా, అపకారం చేసినా సరే వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళని ఏదైనా సాయం కోరితే అప్పుడు దాకా తిట్టి వాళ్ళని ఏదో ఒకటి అన్నవాళ్ళు కూడా టక్కున వాళ్ళకి సాయం చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈజీగా వేరే వాళ్ళని క్షమించే అవకాశం కూడా ఈ అగ్నితత్వం కలిగిన రాశుల వారికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎవరి జాతక చక్రంలో అయినా మేషం, సింహం, ధనుస్సు ఈ 3 రాశుల్లో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలు చేయడం చాలా మంచిది. అవి బాగా కలిసి వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఈ అగ్నితత్వ రాశుల్లో ఉన్న గ్రహాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒకవేళ మేషరాశిలో కుజుడు ఉన్న, సింహరాశిలో రవి ఉన్న, ధనుసు రాశిలో గురువు ఉన్న చాలా మంచిది. వాళ్ళకి సంబంధించిన వృత్తి ఉద్యోగాలను ఎన్నుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట.